అన్నం పరబ్రహ్మ స్వరూపం. దేహానికి అన్నం చాలా అవసరం. అవసరమైన మేరకే అన్నాన్ని పెట్టించుకొని తినటం, ఆ మిగిలిన అన్నాన్ని ఇతరులకు పెట్టటం, దేహానికి అవసరమైన మేరకే అన్నాన్ని అందించడం కూడా చాలా అవసరం. అన్నం వృధా చేయకూడదు అనేది ఇక్కడ ముఖ్య కారణం. అన్నదానం అనేది అన్నింటిలో కల్లా ఉత్తమమైన దానంగా నేను భావిస్తూ ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే, ఏ పని చేసినా అది అన్నం ఉత్పత్తి చేసేదై ఉండాలి అనేది కూడా ముఖ్యమైన సిద్ధాంతంగా ఉంది. ఎవరైతే త్రికరణ శుద్ధిగా శివుడిని మనసులో తలచి, శివుని ఆజ్ఞతోటే నేను ఈ పని చేస్తున్నాను అని భావించి, శివానుగ్రహం వల్ల ఈ పని అవుతోంది అని భావించి ఆ పనిని చేస్తారో, ఇంకొక ముందుకేసి ఆ పని యొక్క ఫలితంగా వచ్చిన ఉత్పత్తిని త్రికరణ శుద్ధిగా ఎవరైతే శివునికి అర్పిస్తారో, ఆ బిడ్డడి ఆ వస్తువు శివపరమైపోతుంది. అప్పుడు అతనికి ఈ భూమి మీద ఏ నూకలు ఉండవు, అన్నీ శివునికే ఉంటాయి. శివునికే ఉంటాయి కాబట్టి అన్నపూర్ణాదేవి యొక్క అన్నపాత్రకు అతను అర్హుడిగా భావించి అన్నపూర్ణాదేవి ఆ పాయసాన్ని ఆ బిడ్డడికి అందిస్తుంది. ఆ బిడ్డడు వాళ్ళిద్దరిలో లీనమైపోతాడు. కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర హృదయవల్లభే జ్ఞాన వైరాగ్య ప్రీత్యర్థం భిక్షాందేహి మేచ పార్వతి అన్నారు. అంటే జ్ఞాన వైరాగ్యముల కొరకు నేను అన్నపూర్ణాదేవిని భిక్ష కోరుతున్నాను అని చెప్పడం జరిగింది. కనుక జ్ఞాన వైరాగ్యాలను కలిగించే అన్నపూర్ణాదేవిని మనసా కర్మణ వాచ మనసులో తలుచుకొని ఆమెకు నేను నమస్కరిస్తున్నాను.